వారం రోజులైనా కూడా ఇంకా వరద ముంపులోనే విజయవాడలోని కాలనీలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఆంధ్రప్రభ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళనే కాదు, చిన్న బిల్డింగులు సైతం కూడా మొత్తం నీళ్ల మధ్యలోనే చిక్కుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. విజయవాడలో ఈ వరద ముంపు కాలనీలో ఉన్న ప్రజలకైతే పండగ లేని పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఏటా చాలా సందడిగా పండగ అవి చేసుకుంటారు, కానీ ఈసారి వరద మీ ప్రాంతాన్ని అంతా కూడా ముంచెత్తింది. మన తెలుగు ప్రజలకి వచ్చే పండగ వినాయక చవితి. వినాయక చవితి నుంచి ప్రతి పండగ మొదలవుతుంది. ఇదేంటంటే వినాయక చవితి శుభ్రంగా అయితే ప్రతి పండగ విఘ్నంగా శుభ్రంగా జరగాలి, ప్రజలందరూ శుభ్రంగా ఉండాలి అనేసి. అయితే ప్రభుత్వం ఎన్ని చేసినా సరే కొంతమంది అధికారులు మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. మాది తోటవారి 16th లైన్ అండి. 16th లైన్లోని ఇంతవరకు గత శనివారం స్నానం చేసామండి. ఈ శనివారం వరకు స్నానాలే లేవండి. మేము వచ్చి ఏవి దొరుకుతాయి అని చెప్పేసి మేము చుట్టుపక్కల తిరుగుతున్నామండి. ఇంతవరకు ఏమీ లేదు, అక్కడ వాటర్ లేదు, ఏమీ లేదండి. పోనీ మాకు ఇంట్లో సరిపడ సరుకులు ఉన్నా సరే వండుకోవడానికి తినడానికి వాటర్ అనేది ఒకటి ఉండాలి. ఆ వాటర్ అయినా సప్లై చేస్తే బాగుందండి. ఆ వాటర్ కూడా మెయిన్ రోడ్ల మీద ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు ఏమైనా తప్పులు కానీ ఏమైనా వేసుకొచ్చినా సరే ఒక్కొక్క వాటర్ ప్యాకెట్ ఒక్కొక్క బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. అడుగుతుంటే మీరు పొట్లాలు తీసుకున్నాను, అది కూడా సరే మాకు ఎందుకంటే పొట్లాలు తినవలసిన వాళ్ళు అయితే కొద్ది తింటారు పొట్లాలు, అవి కూడా వాసన వచ్చేస్తున్నాయండి. మాకు కనీసం నీళ్ళు సప్లై చేయగలిగితే చాలా బాగుంటుందండి. చేసిన ఈ అధికారులు నిర్లక్ష్యం అయ్యేటా కానీ ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తప్పలుగాను ఈ పాచిపోయిన అన్నాలు పడేస్తున్నారండి. వేస్ట్ తీసుకొచ్చినా సరే అదే తీసుకురాకపోయినా సరే ఎక్కడ ఉన్నా సరే ఆ డబ్బులు ప్రభుత్వానికి ఆదా అవుతాయి తప్పించి ఈ బయట పారబోసేయడం, మళ్ళీ వీళ్ళు వచ్చి చెత్తలు పోసడం, ఏదైనా మెయిన్ రోడ్లోనే శుభ్రంగా అన్నీ క్లీన్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక గొర్రెపోతులు, ఆవులు, గేదెలు, మనుషులు కూడా కొట్టు వస్తున్నారండి. గొర్రెపోతులకి అయితే పేగులు బయటకు వచ్చేసి ఆ పక్క నుంచి వస్తాం. మాకు భయకంపితంగా ఉందండి. సందుల్లోకి అయితే రావట్లేదండి. ఆఖరి సందు మాకు ఎంతవరకు పీక లోతు వరకు వాటర్ వస్తున్నాయండి. ఏదో ఆడవాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి ఏదో రోడ్డు మీద దొరుకుతుంది అని చెప్పేసి మేము ఈదుకొని వచ్చామండి. ఎంతవరకు మేము ఎప్పుడు తెల్లవారి 7 గంటలు స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు చేసేదంతా ఏదో తినేసి ఏదో పిల్లలకి పట్టుకెళ్తున్నామండి. పరిస్థితి ఇదండి. సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్, అంటే మంచినీళ్ళు కూడా దొరకట్లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మరి వాటర్ ట్యాంకులతో ఇంటింటికి మంచినీళ్ళు పంపిస్తుందని చెప్తున్నారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలామంది సహాయ కార్యక్రమాలకు పంపించామని చెప్తున్నారు కదా. ట్రూ అండి, నిజంగానే పంపిస్తూనే ఉన్నారండి. కాదు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది టాటర్ కింద 1000 రూపాయలని 500 రూపాయలు అలా తీసుకుని పంపిస్తున్నమాట వాస్తవం అండి. ఈ చంద్రబాబు నాయుడు దీంట్లో విజయం సాధించినట్టు కింద లెక్కే. అతను పంపిస్తున్నాడు. వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆర్టీఓ సంబంధించి ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు 500 రికమెండేషను ఆ సెక్రటరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేకుంటే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ మ్యాన్పేట చేసి నమస్తే సార్ అలా ఆ డబ్బులు ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 2000 రూపాయలు ఇచ్చిన టాటర్ మళ్ళీ తీసుకురావడం అదే జరుగుతుంది. 16 రోజులైనా మీరు రండి, ఇది ఫేక్ వాయిస్ కాదు. మీరు డైరెక్ట్గా వచ్చి విజువల్ చూడండి, చూసి అక్కడే గొర్రెపోతులు, అక్కడే గేదెలు చచ్చిపోయి ఉంటున్నాయి. ఆ దుర్వాసనకి ఎలా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మెయిన్ రోడ్లో గిలక లోతు నీళ్ళకి వచ్చి సర్వీస్ చేయడం గొప్పతనం కాదండి. ఈవెన్ ఇప్పుడు మాతో పాటు నడువు లోతులో నీళ్ళు ఉన్నాయి, అక్కడికి వచ్చి ఎవరు చేయాలి సర్వీస్? పెద్దవాళ్ళని మనం తిరుగుతూ ఉండే. మరి పిల్లలు ఏ విధంగా దాన్ని చేయగలుగుతారు? 29వ తారీఖు మీకు వరద వస్తుందని మీకు న్యూస్ ఉంటే ఎలాంటి కాలేకపోవడం ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం చెప్పగలుగుతున్నామండి. అంటే ఇప్పుడు అన్ని రకాలుగా మేము సాయం చేస్తాం అంటే 7 రోజులు అయిపోయింది, చాలా వరకు మేము చేసేసాము అని చెప్తున్నారు కదా, అలా మరి మీకు అందట్లేదా? అట్లా అది ఒకసారి వచ్చి మీరు లైవ్ చూస్తే చెప్తుంది. ఎందుకంటే మేము ఏది చెప్పినా సరే ఇది ఏదో ప్రభుత్వం మీద నింద మోపాలని చెప్పేసి అని అనుకుంటారే కానీ మీరు లైవ్ ఒకసారి చూసి సరిపోతుంది సార్. ఇప్పుడు మేము చెప్పింది చంద్రబాబు నాయుడు విమర్శించాలనో జగన్ గారికి అనుకూలంగా మాట ఇంకోటి అని కాదు. మీరు లైవ్ వచ్చి చూడండి. పండగ రోజు కూడా కనీసం ఆ సంతోషం కూడా లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం రోజులుగా నీళ్లలోనే మేమంతా కూడా నానుతున్నాము, కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా తమకు ఏదైతే అందిస్తున్న సాయం అయితే అందట్లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే లోపల కాలనీల్లో నడుములోతు పైగా నీళ్లు ఉంటున్నాయి, కానీ ఎవరు వచ్చి సాయం చేయట్లేదు. ఒకవేళ సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న వరద బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ఆంధ్రప్రభ కాలనీ నుంచి.